హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఏ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా ఫస్ట్ ఎపిసోడ్ జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. మిగతా ఎపిసోడ్స్ అన్ని వీక్లీ వస్తాయి. అంటే ఇండియాలో ఎవ్రీ మండే మార్నింగ్ 7:30 AM వస్తాయి గైస్. ఫస్ట్‌లీ నాకైతే తెలుగు డబ్బింగ్ అస్సలేం నచ్చలేదు గైస్. ఐ మీన్ అక్కడ జరుగుతున్న సీన్ కి మన తెలుగు డబ్బింగ్ లో చూస్తే అస్సలు మజానే రాలేదు. అందుకే నేను ఇంగ్లీష్ లోనే చూసాను. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ప్రీక్వెల్ సిరీస్ గైస్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో జరిగే స్టోరీకి 100 ఇయర్స్ ముందు జరిగే స్టోరీ ఉంటుంది. అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 లో జరిగే స్టోరీకి 80 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు గైస్, ఒంటరిగానే చూడాలి. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక స్టోరీ చూపిస్తారు గైస్. అతనికి ఒక నైట్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నైట్ అంటే ఒక వారియర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అతను ఒక వారియర్ దగ్గర స్టూడెంట్ గా ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఆ వారియర్ చనిపోతాడు. సో మనోడు ఆ వారియర్ దగ్గర ఉన్న కత్తి కానీ షీల్డ్ కానీ అవన్నీ తీసుకొని వారియర్స్ మధ్య జరుగుతున్న ఒక టోర్నమెంట్ దగ్గరికి వెళ్తాడు. బట్ అక్కడ జస్ట్ వారియర్స్ మాత్రమే అలా ఉంటారు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది, మనోడు లాస్ట్ కి నిజంగా వారియర్ అయ్యాడా లేదా అనేది బేసిక్ గా సిరీస్ ప్లాట్. ఇంకొకటి ఏంటంటే, ఇందులో డ్రాగన్స్ ఉండవు గైస్. డ్రాగన్స్ జస్ట్ జనాల ఊహల్లో ఉండేవి. వాళ్ళ పూర్వీకులు చెప్పుకునే వాళ్ళని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి ఒక హై మూమెంట్ క్రియేట్ చేసే సిరీస్ కాదు గైస్. ఇందులో ఒక క్యారెక్టర్ హానెస్ట్ రూటెడ్ స్టోరీ చూపిస్తున్నారు. మేబీ ముందు వచ్చే ఎపిసోడ్ లో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే ఫోకస్ మెయిన్ క్యారెక్టర్ మీద మాత్రమే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. కొన్నిసార్లు మనం ఒక ఎపిసోడ్ చూడగానే ఒక మంచి సిరీస్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది కదా, అలా చాలా తక్కువ సిరీస్ లో కలుగుతుంది. నాకు ఇది చూసినప్పుడు కలిగింది గైస్. మిగతా ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మళ్ళీ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లోకి వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే సినిమాటోగ్రఫీ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఆ టైం పీరియడ్ చూసినప్పుడు భలే అనిపించింది గైస్. లైక్ సెల్ ఫోన్స్ కానీ కార్స్ కానీ అలాంటివి ఏమీ లేని టైంలో హ్యూమన్స్ ఎలా ఉండేవారు అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్లీ సినిమాటోగ్రఫీని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఒకే ఒక నెగిటివ్ అనిపించింది. ఐ మీన్ నెగిటివ్ కాదు, బట్ ఉండుంటే బాగుండేది అనిపించింది. అదేంటంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లో టైటిల్ యానిమేషన్ ఉంటుంది కదా, అక్కడ ఒక మ్యూజిక్ తో యానిమేషన్ వస్తుంది. ఇందులో అలాంటిది ఏమీ లేదు గైస్. జస్ట్ డైరెక్ట్ గా సిరీస్ పేరు పడుతుంది అంతే. అది కూడా ఉంటే చాలా బాగుండేది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సెట్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రికమెండేషన్ పర్సెంట్ ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకొక వీడియోలో ఇస్తాను. సో ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.